పూజలో అంటే సుబ్రహ్మణ్యుడికి ఇక వేరే పూజలో మూర్తిని ఇవ్వలేదు ఆయన. ఎందుకు ఇవ్వలేదంటే మొదట వెలిగించినటువంటి దీపంలోని జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే, చివర ఇచ్చిన నీరాజనంలో జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే అన్నారు. జ్యోతి స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. స్కంద షష్ఠి రూపంలో పూజలు విశేషంగా అందుకునేటటువంటి మాసం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం గురించి పూర్వకాలంలో ఒక అలవాటు ఉండేది. గర్భిణీ స్త్రీలు, అందులో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాను చూసారా, ఒక 5 నెలలు దాటిపోయినటువంటి స్త్రీలు ప్రత్యేకం చెప్పించుకు వినేవారు ఈ 36, 37 సర్గాల్ని. ఎందుకని అంటే అది విన్నట్టయితే దీర్ఘాయుష్మంతుడు, వీర్యవంతుడు, తేజోవంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడని ఫలస్థుతి. దీర్ఘాయుష్మంతుడు లభిస్తాడు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది, స్కందలోకాన్ని పొందుతారు అని చెప్పారు. అందుకని ప్రత్యేకం చెప్పించుకునేవారు 36, 37 సర్గలకి వివరణ. అయితే అసలు